డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దుర్గా ప్రసాద్. సెబీ కొత్తగా F&Oలో రూల్స్ని తీసుకొచ్చింది కదా, కొత్త రూల్స్ని తీసుకొచ్చింది కదా. దీనివల్ల ఆప్షన్ బయర్స్కి బెనిఫిట్ ఉంటుందా, ఆప్షన్ సెల్లర్స్కి బెనిఫిట్ ఉంటుందా, ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుంది సెబీ కొత్త రూల్స్ వల్ల? అలాగే రిటైలర్స్ని సేవ్ చేయడానికి కోసం సెబీ ఈ కొత్త రూల్స్ని తీసుకొచ్చింది కదా. దానివల్ల రిటైలర్స్కి లాసెస్ ఏమైనా తగ్గుతాయా, సేవ్ అవుతారా అని అందరూ అనుకుంటున్నాం కదా. దాని గురించి పాయింట్ టు పాయింట్ చూద్దాం. ఓకే, ఇప్పుడు రిటైలర్స్ సేవ్ అవుతారా లేదా కొత్త రూల్స్ వల్ల అంటే, లాభపడతారా అంటే కాదండి, ఇంకా నష్టానికి గురయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది రిటైలర్స్. అలాగే ఆప్షన్ బయ్యర్స్కి ప్రాఫిట్ ఉంటుందా అంటే బెనిఫిట్ ఉంటుందా, ఆప్షన్ సెల్లర్స్కి బెనిఫిట్ ఉంటుందా అంటే ఇద్దరికి లాసే ఉంటుంది. అంటే కొత్త రూల్స్ వల్ల ఆప్షన్ బయ్యర్స్ కొంత లాస్ అవుతారు, అలాగే ఆప్షన్ సెల్లర్స్ కూడా కొంత డిసడ్వాంటేజ్ ఉంది. ఫస్ట్ మనం ఆప్షన్ సెల్లర్స్ నుండి చూస్తే, కొత్తగా తీసుకొచ్చింది ఏంటి కొత్త రూల్స్? వీక్లీ ఆప్షన్స్ని అబాలిష్ చేశారు, అలాగే లాట్ సైజ్ని ఇంక్రీజ్ చేశారు. నిఫ్టీ అయితే 25 నుండి 75కి, బ్యాంక్ నిఫ్టీ అయితే 15 into 30 లాట్స్, అంటే 5 lakhs to 10 lakhs ఉండేది 15 lakhs to 20 lakhs తీసుకొచ్చారు. అలాగే కొత్తగా ఏం తీసుకొచ్చారంటే ఈఎల్ఎం మార్జిన్ తీసుకొచ్చారు, అంటే ఎక్స్ట్రీమ్ లాస్ మార్జిన్. అది ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందంటే ఎక్స్పైరీ రోజున, అంటే నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా ఏ రోజైతే ఎక్స్పైరీ అవుతుందో వీక్లీ, ఆ రోజు ఎడిషనల్గా ఈఎల్ఎం వర్తిస్తుంది. అంటే 2% ఎడిషనల్ మార్జిన్ మనం పే చేయాలి ఆప్షన్ సెల్లర్. అంటే లాట్ సైజ్ 75 తీసుకుంటే, అంటే ఇంకా ఇంక్రీజ్ చేయలేదు, ఇప్పుడు ఇంక్రీజ్ చేసింది, ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు, జాన్లో ఇంప్లిమెంట్ అవుతుంది కదా. లాట్ సైజ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత 75కి టోటల్ ఎంత ఎఫెక్ట్ పడుతుంది ఈ ఆప్షన్ సెల్లర్స్కి ఈఎల్ఎం అంటే 2% ఆఫ్ టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ. అంటే ప్రజెంట్ 24,600 ఉంది కదా నిఫ్టీ, ఇంటూ 75 అంటే 18 lakhs అనుకుంటే 36 to 38,000 అరౌండ్ మనం ఎక్కువ మార్జిన్ పే చేయాలి. అంటే మీరు హెడ్జ్ చేసినా, హెడ్జ్ చేయకుండా నేకెడ్గా చేసినా, ఎక్సెస్ 75 లాట్ సైజ్ ఇంక్రీజ్ అయిన తర్వాత 36,000 ఎక్కువ మార్జిన్ పే చేయాలి. ఆబ్వియస్లీ మనం ఎక్కువ మార్జిన్ పే చేస్తాం కాబట్టి ప్రాఫిట్లో ఏం తేడా రాదు కదా, అంతకుముందు ఎంత వస్తుందో అంతే వస్తుంది. కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆటోమేటిక్గా ఎక్స్పైరీ రోజున పెరిగిపోతుంది. అంటే దానివల్ల మనకి ప్రాఫిట్ వచ్చిన పర్సంటేజ్ అయితే తగ్గుతుంది. అలాగే మీరు ఒక 4 days ముందే ఆప్షన్ సెల్ చేశారు, ఇది ఇంప్లిమెంట్ అవుతుందా, వాళ్ళకు కూడా వర్తిస్తుందంటే మీరు ఏ రోజు చేసినా కానీ ఆటోమేటిక్గా ఎక్స్పైరీ రోజు ఈఎల్ఎం మార్జిన్ ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే ముందు రోజు చేసామంటే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన దగ్గర ఒక 6-7 లాట్స్ ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా అది 1,80,000 2 lakhs వరకు మార్జిన్ పెరిగిపోతూ ఉంటుంది. అంటే మనం మార్జిన్ పెరిగి దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేదు, మనం చివరి రోజు రెడ్యూస్ చేసుకోలేదు ముందు రోజు అనుకుంటే, మళ్ళీ మార్జిన్ షార్ట్ ఫాల్ వచ్చేస్తుంది. మార్జిన్ షార్ట్ ఫాల్ వస్తుంది 950, 955 లోపల దాన్ని పొజిషన్ తగ్గించాలి. మనకి ఫేవర్గా ఉంటే ఈజీగా తగ్గించుకోగలుగుతాం. అంటే ఏమైనా సెల్ చేసింది బాగా మెల్ట్ అయిపోయిందంటే తగ్గించుకోగలుగుతాం. ఆపోజిట్గా మూవ్ అయింది అనుకోండి, ప్రజెంట్ ప్రీమియమ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి కదా, అంటే ఆప్షన్ మీరు కాల్ సెల్ చేసినా, పుట్ సెల్ చేసినా మీకు ఎగ్జిట్ అనేది చివరి వరకు వెయిట్ చేస్తే కానీ పెద్దగా మెల్ట్ అవ్వట్లేదు. అంటే ముందు రోజు కనుక మనకు పొజిషన్స్ అలాగే ఉండిపోయినాయి అంటే మనం మళ్ళీ మార్జిన్ షార్ట్ ఫాల్ వస్తుంది. మార్జిన్ షార్ట్ ఫాల్ పెనాల్టీ మనం పే చేయాలి. 10 o'clockకి బ్రోకర్ క్లోజ్ చేస్తారు. అంటే మీరు హెడ్జ్ చేసినా, నేకెడ్గా చేసినా, ఆప్షన్ సెల్లింగ్ చేస్తే ఎక్స్పైరీ రోజు కనుక మనం హోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా చాలా ఎక్కువ అమౌంట్ 2% ఎక్సెస్ అమౌంట్ పే చేయాలి. దానివల్ల ఏంటంటే మనం ఏదైనా స్ట్రైక్ ప్రైస్ షిఫ్ట్ చేసుకోవడము, ఇప్పుడు ఏదైనా మీరు కాల్ లిఫ్ట్ సెల్ చేశారు, దానికి ఆపోజిట్గా అది కొంచెం లాస్కి వెళ్తుందంటే దాన్ని కొంచెం ముందుకు జరుపుకొని పుట్ సెల్ చేయడం కానీ, లేకపోతే ఇంకా ఫీచర్ బై చేయడం కానీ, ఇంకా ఎడిషనల్గా దాన్ని హెడ్జ్ చేసుకుందాం, ఎడిషనల్గా పొజిషన్ యాడ్ చేద్దాం అనుకుంటే మనకి మార్జిన్ అనేది సఫిషియెంట్గా ఉండకపోవచ్చు. కాబట్టి ఆప్షన్ సెల్లర్స్కి ఏ విధంగా బెనిఫిట్ అయితే ఉండదు ప్రజెంట్ రూల్స్ వల్ల. ఆప్షన్ సెల్లర్ చిన్నగా చేస్తారు కదా, 1 lakh, 1.5 lakhs, 2 lakhs అలా తక్కువ అమౌంట్తో ఆప్షన్ సెల్లింగ్ చేసేవాళ్ళు ఏంటంటే అది చాలా కష్టమైపోతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఆప్షన్ బయ్యర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఆప్షన్ బయర్స్కి మరి అంతకుముందుకి ఇప్పటికి ఏం తేడా లేదు కదా. ఆప్షన్ బయర్ అంటే ప్రీమియం పే చేస్తారు, ఎందుకంటే మ్యాక్స్ రిస్క్ అనేది మ్యాక్సిమం ఎంతైతే మనం ఆప్షన్ బై చేసామో, ప్రీమియం ఎంత పే చేసామో దానివల్ల అంతే మ్యాక్స్ రిస్క్. కాబట్టి మరి వాళ్ళకైతే మార్జిన్ చేంజ్ చేయడం కుదరదు. మరి వాళ్ళకి బెనిఫిట్ ఏమైనా అవుతుందా? అంతకుముందుతో వాళ్ళకైతే ఈ ఇంపాక్ట్ అవ్వట్లేదు కదా. అంటే ఎప్పుడైతే ఆప్షన్ బయర్స్ పెరిగిపోతారో, వాల్యూమ్ పెరిగిపోతుంది, అంటే ఆప్షన్ సెల్లర్స్ కూడా కొంతమంది ఆప్షన్ బయర్ కింద కన్వర్ట్ అవుతారు కదా, దానివల్ల ఎప్పుడైతే ఆప్షన్ బయర్స్ పెరిగిపోతారో ఆటోమేటిక్గా ప్రీమియమ్స్ అనేవి పెరుగుతాయి. అంటే ఆప్షన్ బయర్స్ ఎక్కువ ప్రీమియం పే చేయాల్సి వస్తూ ఉంటుంది. అలాగే లాట్ సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంతకుముందు మనం ఏటీఎం చేసేవాళ్ళు అనుకోండి ఆ అమౌంట్తో, ఇప్పుడు అది ఏటీఎం రాదు, ఎందుకంటే లాట్ సైజ్ పెరిగిపోద్ది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఓటీఎం ఆప్షన్ని బై చేస్తారు. అంటే వాళ్ళకున్న అమౌంట్ ఏటీఎం ఆప్షన్, ఇప్పటివరకు లాట్ సైజ్ 25 ఉంది నిఫ్టీ,
అలాగే బ్యాంక్ నిఫ్టీ 30 ఉంది. ఇప్పుడు లాట్ సైజ్ 75 అయిపోయింది కాబట్టి ఒక 100 కొనాలి అనుకుంటే 7,500 పే చేయాలి. అంతకుముందు 1,500తో వచ్చేస్తుంది, 2,500తో వచ్చేస్తుంది. కాబట్టి ఆప్షన్ బయర్స్ ఏటీఎం బై చేసే వాళ్ళు ఏమవుతారు, ఓటీఎం బయర్స్ కింద కొంతమంది కన్వర్ట్ అవుతారు. అంటే ఆప్షన్ సెల్లర్స్ ఏమో కొంతమంది, అందరూ కాదు, సఫిషియంట్ హ్యూజ్ ఫండ్స్ లేకుండా సఫిషియంట్ కొద్దిగా అమౌంట్తో చేసేవాళ్ళు ఆప్షన్ సెల్లర్స్ ఏమో ఆప్షన్ బయర్స్ అవుతారు. ఏటీఎం బై చేసేవాళ్ళు ఏమో ఓటీఎం బయర్స్ కింద మారుతారు. దానివల్ల ఏంటంటే ఓటీఎం బై చేసేవాళ్ళు రిస్క్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే జాక్పాట్ తగిలే ఛాన్స్ ఉంటుంది, అది నెగ్లెజిబుల్. ఓటీఎం దగ్గర దాకా రావడానికి మార్కెట్ ఎక్కువసార్లు రాదు కదా, మెల్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ బయర్స్ కూడా లాస్ అవుతారు. అంటే ఆప్షన్ సెల్లరు, ఆప్షన్ బయర్స్ ఇద్దరు లాస్ అవుతారు. అసలు రీజన్ ఏంటి? సెబీ అంత పెట్టింది కదా, అసలు రీజన్ ఏంటి? ఇంకా ఏమైనా కొత్త రూల్స్ తీసుకొస్తే ఆప్షన్ అంటే F&O ప్లేయర్స్ సేఫ్ అవుతారా అంటే ఎన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చినా సరే అవ్వదు. ఎందుకంటే అసలు ఎందుకు లాస్ అవుతున్నారంటే సెబీ రీసెంట్గా ఇచ్చిన డేటా ప్రకారం చూస్తే లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్లో మొత్తం అందరూ కలిపి 1,80,000 crores లాస్ అయ్యారు. అంటే సెబీ రిపోర్ట్ అది, 1,80,000 crores లాస్ అయ్యారు. దీంట్లో మన ఛార్జెస్ రూపంలోనూ గవర్నమెంట్ ఛార్జెస్ ఉన్నాయి కదా, ఎస్టీటీ, టర్నోవర్ ట్యాక్స్. అంటే టర్నోవర్ ట్యాక్స్ అయితే ఎక్స్చేంజెస్కి వెళ్తుంది, ఎక్స్చేంజెస్ కూడా గవర్నమెంట్ బాడీసే కదా. అంటే ఛార్జెస్ అన్నీ చూస్తే మనకు దాంట్లో 1,20,000 crores ఓన్లీ ఛార్జెస్ అయ్యాయి. అంటే లాస్ట్ 3 yearsలో లాస్ అయిన అమౌంట్ 1,80,000 crores అయితే దాంట్లో ఛార్జెస్ రూపంలో, అంటే బ్రోకరేజ్ అయితే బ్రోకర్కి వెళ్తుంది, గవర్నమెంట్ ట్యాక్సెస్ ఎక్కువ ఉంటాయి కదా, సర్వీస్ ఎస్టీటీ, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ అండ్ బ్రోకరేజ్, సర్వీస్ ట్యాక్స్ అండ్ టర్నోవర్ ట్యాక్స్, ఇలా చాలా ఛార్జెస్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కలిపితే 1,20,000 crores అవుతుంది. కామన్గా మనం ఏమనుకుంటామంటే ఆప్షన్స్ అనేది ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేవి జీరో సమ్ గేమ్ అనుకుంటాం. అంటే ఒకరికి లాస్ అయితే ఇంకొకరికి ప్రాఫిట్ అవుతుంది, ఒకరి ప్రాఫిట్ ఉంటే ఇంకొకరికి లాస్ వస్తుంది. కానీ ఇక్కడ మనం చూసామంటే 1,80,000 crores 1,20,000 crores గవర్నమెంట్కి కానీ వీటికి కానీ వెళ్ళిపోతుంది. అంటే ఇది కూడా ఇప్పుడు లాస్ట్ ఈ ఏప్రిల్ తర్వాత మళ్ళీ ఎస్టీటీ అనేది ఇంక్రీజ్ చేస్తారు. ఇంతకు ముందు అయితే ఎస్టీటీ కంటే 1,000 rupees ఉంటే ఇప్పుడు ఎస్టీటీని 1,200 చేశారు. అంటే ఎస్టీటీ ట్యాక్సెస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు అవి ఇంకా పెరిగినాయి. కాబట్టి వీటి పర్సంటేజ్ చూసారంటే నెక్స్ట్ ఇయర్ డేటా చూసామనుకోండి, ఇప్పుడు ఇంకా ఈ పర్సంటేజ్ ఇప్పుడు ఎంత ఉంది, 60% మనకి ట్యాక్సెస్ రూపంలోనూ ఈ ఛార్జెస్ రూపంలోనూ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు అవి ఇంకా పెరుగుతాయి. అలాగే వీటిని దాటిన తర్వాత ప్రాఫిట్ వచ్చిన దాంట్లో కూడా మళ్ళీ ఈక్విటీస్ అయితే ఎల్టీసీజీ, లాంగ్ టర్మ్ క్యాపిటల్ 1 year దాటితే, లేదా 1 year లోపలైతే ఎస్టీసీజీ కట్టాలి. అలాగే ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో ప్రాఫిట్ వచ్చిన దాని మీద 30% ట్యాక్స్ కట్టాలి. అంటే డైరెక్ట్గా మన 60% ఛార్జెస్ వెళ్ళిపోతున్నాయి. తర్వాత వచ్చే ప్రాఫిట్లో కూడా మనకి విపరీతంగా, అంటే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తుంది. కాబట్టి 60-65% అనేది ఛార్జెస్ రూపంలోనే పోయే బిజినెస్. కాబట్టి F&O అనేది ఎక్కువ రిస్కీగా అయిపోయింది. స్పెక్యులేషన్ చేసో లేకపోతే ట్రేడ్ చేసో మనం అనుకున్న దానికి యాంటిసిపేషన్కి ఆపోజిట్గా వెళ్ళి లాస్ అయ్యేదానికంటే ఛార్జెస్ రూపంలో లాస్ అయ్యేది ఎక్కువ ఉంటుంది. సింపుల్గా మనం చూడాలంటే అన్ని కంట్రీస్లోనే F&O ఉంది. ఇంకా మనకంటే ముందే ఇంప్లిమెంట్ చేశారు, ముందు నుండే F&O ఉంది. అలాగే చాలా కంట్రీస్లో చూసామంటే డైలీ ఎక్స్పైరీస్ ఉంటాయి, అంటే ప్రతిరోజు ఎక్స్పైరీ అవుతుంది. ఇప్పుడు ఏమిటి, ఇక్కడ ఇండియాలో వీక్లీ ఎక్స్పైరీ పెట్టిన తర్వాత స్పెక్యులేషన్ పెరిగిపోయింది, రీటైల్స్ లాస్ అవుతున్నారు అంటారు కదా. అక్కడైతే మనకి చూస్తే యూఎస్ కానీ వేరే వెస్ట్రన్ కంట్రీస్లో కానీ చూసామంటే డైలీ ఎక్స్పైరీస్ ఉన్నాయి. కానీ ఏ కంట్రీలోనూ మనకి రిటైలర్స్ లాస్ అయిపోతున్నారు, రిటైలర్స్ ఎంతెంత లాస్ అయిపోతున్నారో చాలా, అంటే 7% సక్సెస్ ఉన్న బిజినెస్ అలా ఎక్కడ ఉండదు. ఎందుకంటే అక్కడ జీరో సమ్ గేమ్, అంటే బ్రోకరేజ్ తీసేస్తారంటే అక్కడ మిగతాది అనేది చాలా, బ్రోకరేజ్ కూడా చాలా కాంపిటేటివ్గా ఉంటుంది కాబట్టి అది పెద్ద ఛార్జ్ కాదు. మిగతావన్నీ చూసామంటే గవర్నమెంట్ అనేది డైరెక్ట్గా ట్యాక్సెస్ ఏమి ఉండదు, ఓన్లీ ఇన్కమ్ ట్యాక్సే పే చేయాలి. కాబట్టి వేరే కంట్రీస్లో ఏంటంటే ఆ ప్రాబ్లం ఉండదు, అంటే రిటైలర్స్ హ్యూజ్గా లాస్ అవ్వడం ఉండదు. మనకేంటంటే ట్యాక్సెస్ అనేవి విపరీతంగా ఉండడం వల్ల, ట్రేడింగ్ కాస్ట్ ట్యాక్సెస్ హ్యూజ్గా ఉండడం వల్ల మనకి అంత ఎక్కువ అవుతుంది. ప్లస్ ఇంకా అవి పెంచుతూనే ఉన్నారు. 600 ఉండే ఎస్టీటీని 1000 చేశారు, 1000 ఉండే ఎస్టీటీని 1200 చేశారు. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో 1500 చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మనం కామన్గా ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ చేస్తారు, అంటే కంటిన్యూస్గా ట్రేడింగ్ చేస్తూనే ఉంటారు. ఓవర్ ట్రేడింగ్ అనేది ట్యాక్సెస్ని ఛార్జెస్ని పక్కన పెట్టినా అది చాలా రిస్కీ. అంటే ఓవర్ ట్రేడింగ్ అనేది ఫస్ట్ ఎనిమి. ఇప్పుడు ఓవర్ ట్రేడింగ్ చేస్తారు, విపరీతంగా ట్యాక్సెస్ ఉన్నాయి కాబట్టి రిటైలర్స్ అనేవాళ్ళు లూజ్ అవుతూ ఉంటారు. మరి దీనికి ఏమైనా రెమెడీ ఉందా అంటే, ఫస్ట్ ఈ ఛార్జెస్ అన్ని కొత్త రూల్స్ అన్నీ వచ్చినాయి, అన్నీ ఇండెక్స్కి సంబంధించినవి. అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉన్నాయో ఇండెక్సెస్ ఉన్నాయో, ఫిన్ నిఫ్టీ, వీటికి సంబంధించింది. కొత్తగా లాట్ సైజ్ ఇంక్రీజ్ చేయడము ఇవేమీ స్టాక్స్కి రిలేటెడ్గా కాదు. అంటే ప్రజెంట్ 185 స్టాక్స్, కొత్తగా 45 స్టాక్స్ని ఇంక్లూడ్ చేశారు కదా, 230 స్టాక్స్. ఈ స్టాక్స్లో మనకి
కొత్తగా రూల్స్ ఏం రాలేదు, పాత రూల్స్ ఉంటాయి. అంటే లాట్ సైజ్ పాతదే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఇంప్లిమెంట్ చేసిన రూల్స్ అన్నీ కూడా ఓన్లీ ఇండెక్స్ సంబంధించింది. అంటే స్టాక్స్ అయితే పాత రూల్స్ అంటే లాట్ సైజ్ కానీ ఇవన్నీ పాతయే ఉంటుంది. అలాగే ఈఎల్ఎం మార్జిన్ అనేది మంత్లీ ఎక్స్పైరీస్ కాబట్టి స్టాక్స్లో వీక్లీ ఉండవు కాబట్టి స్టాక్స్ వేసే వాళ్ళకి పెద్దగా ఇంపాక్ట్ కాదు కొత్త రూల్స్. ఇప్పుడు కొత్తగా ఇంత లాస్ అవ్వడానికి కారణం ఏంటంటే మెయిన్ వచ్చి హ్యూజ్గా వాల్యూమ్స్ అంటే ఫ్లక్చువేషన్ అంటే స్పెక్యులేషన్ అనేది హ్యూజ్గా చేయడం, అంటే ట్రేడింగ్ అనేది విపరీతంగా చేస్తారు. అంటే డైలీ వచ్చి 9:50 నుండి విపరీతంగా 3:30 వరకు ట్రేడ్ చేస్తూనే ఉంటాము. దానివల్ల ట్రేడింగ్ కాస్ట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల, అలాగే మనం ఎక్కువసార్లు ట్రేడ్ చేసాం అనుకోండి డెసిషన్ మేకింగ్ కూడా కష్టమైపోతుంది. అలాగే లాస్ అనేది కూడా ఎక్కువైపోతూ ఉంటుంది, ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్ అవ్వవు. కాబట్టి ట్రేడింగ్ చేసేటప్పుడు ఎఫ్ఎండ్ఓ కనుక చేయాలంటే స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంటేనే చేయాలి, దట్ టు హెడ్జ్ ఉంటేనే చేయాలి. అంటే మన హెడ్జింగ్ అంటే మనం అనుకున్న దానికి ఆపోజిట్కి వెళ్తే మన రిస్క్ని మేనేజ్ చేయగలిగితే మాత్రమే ఎఫ్ఎండ్ఓ చేయాలి. రెగ్యులర్గా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చేస్తే మన ఎంత సక్సెస్ రేట్ ఉన్నా సరే ఈ హై ట్యాక్సెస్ హై ఛార్జెస్ వల్ల లాస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది.